ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ దళితవాడ సమీపంలోని అంబూజ్గర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీస్ కమాండర్లకి నక్సలైట్లకి మధ్యన జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో అగ్రనేతగా ఉన్నటువంటి నంబళ్ళ కేశవరావు అక్కడ ఆ ఎన్కౌంటర్లో చనిపోయారని ఉదంతం మాత్రం చిక్కోలు జిల్లా వాసిని ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జిఎన్ పేట గ్రామానికి చెందినటువంటి ఆయన మాత్రం చదువు నిమిత్తం వరంగల్లో ఇంజనీరింగ్ చేస్తూ విప్లవ భావాలను అలవర్చుకొని ఈరోజు మావోయిస్టులో చేరి ఈరోజు కూడాను ఈ గ్రామం వైపు చూడలేదు. కాకపోతే పోలీసులు ప్రకటించినటువంటి ఆ పేర్లలో ఎవరైతే నంబళ్ళ కేశవరావు పేరు కూడా ఉంది అన్న ప్రకటన మాత్రం ఈ గ్రామంలో అందరిని కూడాను ఉలిక్కిపాటు గురిచేసింది. గ్రామస్తులందరూ కూడాను 2 రోజులుగా ఆయన మరణించి ఉంటారన్నట్టు వార్త వినడానికి కూడాను ఎవరు కూడా సుముఖత తెలపట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రకటించే తీరులో మాత్రం ఒక స్పష్టత లేదు. ఆయన మాత్రం ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఆ కాల్పుల్లో ఏదైతే ఇంద్రావతి ఏరియా కమిటీకి సంబంధించినటువంటి మావోయిస్టులు అంతా కూడాను సేద తీరుతున్న సమయంలో కమాండోలు అంతా కూడాను రౌండప్ చేసి 31 మంది నక్సలైట్లు ఆత్మహత్యారు. ఈ 31 మందిలో ప్రస్తుతం 16 మందిని మాత్రమే గుర్తించడం జరిగింది. మిగిలిన 15 మందిని ఇంకా గుర్తించకుండానే ఒక స్పష్టత లేనటువంటి ఈ ప్రకటన మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు. ఆయన పూర్తిగా ఈ మిలిటరీ కమిటీ చీఫ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పెద్ద తలకాయగా ఉన్నటువంటి ఆయనపై చాలా కోట్లాది రూపాయల రివార్డు కూడా ఉంది. ఒకవేళ ఆయన కనుక మృతి చెందారంటే మావోయిస్టుల తాలూకు మనోభావాలను దెబ్బతీసేందుకు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుగా వారు భావిస్తున్నారు. నిన్న జరిగినటువంటి శుక్రవారం జరిగినట్టు ఈ ఎన్కౌంటర్లో మాత్రం 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో కేశవరావు ఉన్నారా లేరా అనిశ్చిత నెలకొన్న ఈ తరుణంలో బంధువులు కూడాను ఈ వార్త వినడానికి సుముఖత తెలిపిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఈ సెంట్రల్ కమిటీకి సంబంధించినంత వరకు ప్రస్తుతం మిలిటరీ కమిటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన గడక హతమార్చారన్న ప్రకటన జరిగితే మావోయిస్టులు మనోభావాలు దెబ్బతీసేందుకు పోలీసులు వ్యవహరిస్తున్న ఒక వ్యూహంగా భావిస్తున్నారు. ఆయన ఏదైతే మరణ వార్త ఉందో దానికి ఒక స్పష్టత ఆయన ఫోటో రూపంలో కానీ లేకపోతే మృతదేహాన్ని కూడా చూపించకుండా ఇటువంటి ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసం బంధువులందరూ కూడా ప్రస్తుతం ఆయన పెదనాన్నగారు అబ్బాయి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ఎవరైతే మీ తమ్ముడైన కేశవరావు ఎప్పుడు ఈ మావోయిస్టులు దీంట్లో చేరడం జరిగింది? నిన్న ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారని వార్త మీరు విన్నారా? మావోయిస్టులు చనిపోయినట్టు వార్త న్యూస్లో చూసాం. నిన్నను మొన్న శుక్రవారం జరిగిందని నిన్న అన్ని ఛానల్స్లో వేశారు. కేశవరావు చనిపోయాడు అని అంటే పూర్తిగా నిర్ధారణ లేకుంటే క్వశ్చన్ మార్క్ వేసి చూపించాడు. అందుకు మాకు నమ్మకం తక్కువ. ఎందుకంటే ఒక ఎస్పీ స్థాయి వాళ్ళు ప్రకటిస్తే మాకు నమ్మకం ఉండవు, లేకపోతే వాళ్ళ అధికార ప్రతినిధి అయినా ప్రకటించాలి. ఎందుకని మాకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది. ఇదేంటంటే మాకు బంధువు ఇంజనీరింగ్ చదువుతుంటే ఒక 40 ఏళ్ళకు పైన అవుతుంది, వెళ్ళిపోయాడు అందులో ఆకర్షణలయ్యి. అయితే ఇప్పుడు మాకు బంధువుగా చనిపోయాడని వార్త వచ్చింది. మాకు బాధగానే ఉంది ఒక బంధువుగా. అంటే అక్కడ 31 మంది మావోయిస్టులు చనిపోయారు. 16 మందిని ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. ఇంకా మిగిలిన 15 మందిని కూడా ఇంకా గుర్తించలేదు. ఈయన పెద్ద తలకాయ అంటే ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కనుక ఎన్కౌంటర్ చేశామని పోలీసులు ప్రకటిస్తే మిగిలిన మావోయిస్టులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయన్నటువంటి పరిణామాలు ఈ ప్రకటన ఉందా? ఏంటో మరి అయితే కావచ్చు. మరి మాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా సమాచారం ఉన్నతాధికారులైనా ప్రకటించాలి, ఆ పార్టీ అధికార ప్రతినిధులైనా ప్రకటిస్తే మాకు నమ్మకం ఉండవు. కానీ అంతా సోషల్ మీడియా అది ప్రకటిస్తున్నారు, క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. అది నిన్నంతా టీవీలో వస్తుంది. కాకపోతే ఆ జిల్లా ఎస్పీ గారు లాస్ట్లో సోషల్ మీడియాలో చూశాను. ఇంకా కంబాల కేశవరావు సమాచారం మాకు ఇంకా లేదు అని కూడా వచ్చినట్టుగా ఉంది. మరి పొంతన లేని ప్రకటన చూస్తే కనుక ఏదైతే మావోయిస్టులు ఈరోజు సేద తీరిన టైంలో పోలీసులు రౌండప్ చేసి ఈరోజు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గుర్తింపు కానటువంటి 15 మృతదేహాల్లో కేశవరావు మృతదేహం ఉంటుందేమోనని అనుమానం మీకుందా? ఏంటి మరి అనుమానం అంటే ఎస్పీ గారు ఏంటంటే మాకు కేశవరావు సమాచారం లేదు అని వచ్చింది సోషల్ మీడియాలో చూశాను కాబట్టి మాకు అనుమానం అయితే లేనట్టుంది. అంటే ఆయన ప్రాణాలతో ఉన్నారన్నట్టు ఒక భరోసా మీకుంది? మేము అదే అనుకుంటాను. ఎందుకంటే
ఆయన ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో కూడా అన్నీ నమ్మకం తక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో, అంతా ఇదన్నది. అయితే ఒకటి మాకు నమ్మకం ఏంటంటే అధికారికంగా ఉన్నతాధికారులు ప్రకటిస్తే మాకు నమ్మకం కలుగుతుంది. పొంతనలేని ప్రకటన చేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు ఈరోజు ఎవరైతే మన కేశవరావు ఉన్నారో ఆయన ప్రస్తుతం ఏదైతే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ దీనికి చీఫ్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన్ని కనుక మట్టు పెట్టామనే ప్రకటన జారీ చేస్తే వాళ్ళ మనుగడకి ఒక రవ్వ మనోభావాలు దెబ్బతీసి ఉంటున్న ఒక 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 దీన్ని వాళ్ళు ఫార్ములాని యూజ్ చేశారు అనుకోవచ్చు. కావచ్చు, ఎందుకంటే మరి పోలీస్ యంత్రాంగం అంతా అన్ని రకాలుగా అలాగా ఉంటుంది. అది కూడా కావచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికైనా కావచ్చు, ఇంకొకటి అయినా కావచ్చు. మరి అంతవరకు కూడా నేను పెద్దగా చదువుకోలేదు. నేను ఒక వ్యవసాయం, అప్పుడు చిన్నప్పుడు నుండి వ్యవసాయం. అది నేను న్యూస్లో చూడడము, పేపర్లో చూడడం అంతవరకే. కానీ మాకు కూడాను అది న్యూస్ తెలిసిన నుండి మాకు బాధగా, ఎందుకంటే వాడు ఎందుకు అలాగా వెళ్ళిపోయాడో. కానీ చిన్నప్పటి నుండి వ్యక్తిగతంగా చిన్నాడుకొని చాలా మంచివాడు, కష్టపడి వ్యవసాయము, చదువు, అంతకు మించి ఆయనకి లేదు. అలాంటిది అక్కడ ఆకర్షి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి మాకు కూడాను కనిపించింది. కేశవరావు గురించి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఇక్కడ బంధువులు తప్పించే పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అది బంధువులు యోగక్షేమాలంటే అప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయ్యి వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉండేటప్పుడు ఒక్కసారి చూడడానికి వెళ్ళాము. అప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళక ముందు, అంటే మా వయసులో. అప్పుడు ఇది మా జిల్లా తౌజూరి తేజేశ్వరరావు గారు అందులో ఉండేవాళ్ళు. ఆయన మేము చూడడానికి వెళ్తే ఆయన కూడా వాళ్ళిద్దరూ వచ్చారు, చూశారు. అప్పుడు ఏమిటంటే అదే వచ్చిరా మరి ఇందులో వచ్చే అంటే నవ్వేశాడు. మరి ఇంకేం సమాధానం. అంటే జగజీవనంలో రామాలని మీ బంధువులు ఇచ్చిన పిలుపుని ఆయన ఏకీభించలేదు. అవేవి ఏకీభించలేదు బంధువులు. మాకంటే అందరము వాళ్ళ ఫాదర్ వెళ్ళారు, మేము వెళ్ళాము, బంధువులు అందరము చూడడానికి వెళ్ళేవాడు. వచ్చేయమంటే మరి రాలేదు. తర్వాత బెయిల్ ఇచ్చి తెచ్చేస్తాం అంటే మరి ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళే బెయిల్ మీద అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు అన్నారు. గణేష్ నేతృత్వం వహించిన బృందానికి ఈరోజు కేశవరావు నేతృత్వం వహించడం, ఈ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కావడం, ఈరోజు జిల్లాలో ఆయన మరణ వార్త వినేందుకు కూడా సుముఖత తెలిసే పరిస్థితి లేదు. ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం పొంతనలేని ప్రకటనలు చేస్తుండడంతో బంధువుల్లో ఎటువంటి మదనపాటు ఉంది? అది క్లియర్గా మాకు ఏంటంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలాగా వస్తుంది. మరి పొంతన లేని స్టేట్మెంట్లు వాళ్ళు. ఏదైనా మాకు ఉన్నతాధికారులు ఏదైనా ఇస్తే మాకు నమ్మకం ఉన్నాం. కనీసం మావోయిస్టు కమిటీ సభ్యులైనా కూడా ఈ విషయంపై కేశవరావు ఇంకా ప్రాణాలతో ఉన్నారని ఒక ప్రకటన జారీ చేసినా కూడా మీలో ఒక ఊరట ఉంది కదా? అది నమ్మకం ఉంది. అంటే వాళ్ళు మావోయిస్టు అధికార ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు పేపర్లో చూస్తుంటారు. వాళ్ళైనా చేయాలి, లేక ఉన్నతాధికారులైనా చేయాలి. 3 రోజులు కావస్తూ ఉంది. ఆ కమిటీ సభ్యులు కూడాను దీన్ని నిర్ధారించక ఇటు పోలీసులు కూడాను పొంతనలేని సమాధానం చెప్పడం మీ కుటుంబాల్లో ఎటువంటి విషాదాలు అలుముకున్నాం? అంటే మాకు కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్ మేము. ఎందుకంటే మాకు నిన్నటి నుండి అదే టీవీ చూస్తాను ఆపించాను, అందుకో కుర్చీ మీద ఇలా కూర్చొని మాకు బాధగా ఉంటుంది. చూస్తే ప్రస్తుతం నంబాల కేశవరావు మృతి పట్ల మాత్రం ఆ గ్రామంతో పాటు బంధువులు కూడా ఎవరు దాన్ని నమ్మబలికే పరిస్థితి లేదు. ఛత్తీస్గఢ్ పోలీసులు చేసినటువంటి ఈ ప్రకటనలో 31 మంది మావోయిస్టులు చనిపోతే 16 మంది మృతదేహాలు మాత్రమే గుర్తించాం. ఇంకా 15 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 15 మృతదేహాల్లో కనుక నంబాల కేశవరావు ఉంటారేమో అనుమానాల నేపథ్యంలో ఆయన ఆ కమిటీకి నేతృత్వం వస్తున్నటువంటి ఈ తరుణంలో పోలీసులు మైండ్ గేమ్తో ఆయన మృతిని నిర్ధారించి పొంతం లేనటువంటి సాక్ష్యాలను ప్రవేశపెడుతున్నారన్న అనుమానాలు తలెత్తినాయి. ఈ విషయంలో ఏదైతే మావోయిస్ట్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారో వారు కూడా 3 రోజులు కావస్తున్నా పోలీసులు చేస్తున్నటువంటి ఈ ప్రకటన ఎందుకు ఖండిస్తూ ఒక లేఖ కూడా జారీ చేయట్లేదు. ఈ పరిణామాలన్నీ కూడా తమ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా బాధిస్తున్నాయి.
దశాబ్దాల కాలం క్రితం వైజాగ్ సెంట్రల్ జైల్లో కలవడానికి వెళ్ళిన బంధువులంతా కూడాను జనజీవనంకు రావాలని కేశవరావుని హిత పలికినా కూడాను ఆయన మావోయిస్టు భావాలకు పూర్తిగాను ఆయన అడాప్ట్ అయిపోయిన నేపథ్యంలో ఆ విప్లవ భావాలు ఉన్నటువంటి కుటుంబాన్ని అంతటిని కూడాను నిర్లక్ష్యం చేసి ఆయన తిరిగి మళ్ళీ ఏదైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆయన నేతృత్వం వస్తున్న దళం ఉందో ఆ దళం గణేష్ అటువంటి ఒక పెద్ద తలకాయ అక్కడ దాన్ని లీడ్ చేస్తుండే. ఆ ప్లేస్లో ఉన్నటువంటి కేశవరావు మాత్రం ఈరోజు శుక్రవారం జరిగినటువంటి ఎన్కౌంటర్లో వారంతా కూడా సేద తీరుతున్న సమయంలో ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బెటాలియన్ అన్నీ కూడాను రౌండప్ చేసి వారిపై జరిపినటువంటి కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అందులో 16 మృతదేహాలను గుర్తించినారు. అందులో కూడా 15 మంది మహిళా మావోయిస్టులు ఉండడం ఇది కూడా ఒక గమనార్హంగా. ఎవరైతే చనిపోయిన వారిలో 1,30,00,000 రివార్డు ఉన్నటువంటి ఒక మావోయిస్టు నల్లి కూడా ఉన్నారు. మరోవైపు చూస్తే 30 లక్షలు 25 లక్షల రివార్డులు ఉన్న మావోయిస్టులు కూడాను మట్టు పెట్టినటువంటి పోలీసులు ఏదైతే ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి కేశవరావు ఎన్కౌంటర్ చేశామని పోలీసు చేసిన ప్రకటన మాత్రం మిగిలిన మావోయిస్టుల్లో మనోభావాలను దెబ్బతీసేందుకు చేసిన ప్రకటనే తప్ప ఒక స్పష్టత లేదన్నటువంటి ఒక అనుమానాలు తలెత్తున్నాయి. ఆ స్పష్టతతో కూడుకున్న ఆధారాలతో ఆయన గనక ఎన్కౌంటర్ చేస్తే మృతదేహాన్ని ఆయన ఐడెంటిఫై చేయాలి. లేదనుకుంటే ఆయన లేటెస్ట్ ఫోటోను విడుదల చేసి తమ బంధువులకు భరోసా కల్పించినాడే ఆయన ఈ లోకంలో లేరు అన్న విషయాన్ని నమ్ముతాం. ప్రస్తుతం ఆయన తల్లితో పాటు అన్నదమ్ములంతా కూడాను ఈ గ్రామస్తులు ఆయన మరణ వార్త వినడానికి ఎవరికూ సుముఖం లేని నేపథ్యంలో ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం నిజంగా కేశవరావుని కనుక ఎన్కౌంటర్ చేస్తుంటే దానికి పక్కా సాక్ష్యాధారాలతో ఈరోజు తమకు తెలియపరచాల్సి ఉంది. లేదనుకుంటే మావోయిస్ట్ కమిటీ సభ్యులైనా కూడా ఒక లేఖ విడుదల చేయాలి. కేశవరావు బ్రతికే ఉన్నాడనే విషయాన్ని వారు నిర్ధారించకుండా చనిపోయారని చెప్పిన దాంట్లో ఎటువంటి సాక్ష్యాలు కూడా ఇవ్వకుండా పోలీసు చేస్తున్న ఈ వ్యవహారం మాత్రం తమ కుటుంబాల్లో ఒక విషాదం అనుకున్నాయి. తమకు వచ్చినటువంటి ఈ మనోవేదన మాత్రం తీర్చాలంటే ఛత్తీస్గఢ్ పోలీసులు తక్షణమే ఆధారాలతో పాటు కేశవరావుని ఎన్కౌంటర్ చేశారనే విషయం మాత్రం బాహ్య ప్రపంచం చెప్పినాడే తాము నమ్ముతాం. కానీ లేకపోతే మాత్రం కేశవరావు ఇంకా సజీవుగా ఉన్నాడన్నటువంటి నమ్మకాన్ని మాత్రం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.